నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వసంత పంచమి సందర్భంగా వీరశైవ ధర్మ పరమారస్య పారాయణ ప్రబోధకులు సంత్ శిరోమణి మన్మథ్ స్వామి 465వ జయంతోత్సవంను శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో ఆదివారం రోజున వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటానికి పూలహారాలతో అలంకరించి పుష్పాక్షింతలను సమర్పించి భజనలతో కీర్తనలతో డోలారోహణం నిర్వహించి మంగళ నీరాజనాలను అందించడం జరిగింది। ఈ సందర్భంగా సమాజ ప్రముఖులు పురాణే అజయ్ కుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు। అనంతరం భక్తులకు మహాన్న ప్రసాదాన్ని దాత భగవాన్ కైలాస్ అప్పచ్చే వితరణ చేయించడం జరిగింది। ఈ కార్యక్రమంలో వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ ప్రముఖులు శివకుమారప్ప, నర్సింగప్ప, లక్ష్మణరావు పటేల్, యాదవరావు పటేల్, శంకరప్ప, నాగభూషణం, పురాణే అజయ్ కుమార్, గంగాధరప్ప, శంకర్ పటేల్, గణపతప్ప, శివ, రమేష్, గంగాధర్ దేశాయ్, మోహన్, నాగయ్య, చెన్నప్ప, నితిన్, పురాణే దిలీప్ కుమార్, కమలా, రేఖ, ప్రభావతి, గంగాసాగర్, జయశ్రీ, భాగ్యశ్రీ, వత్సల, శోభ, నంద, నాగబాయి తదితర వీరశైవ సమాజ్ ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। వీరశైవ ధర్మ ప్రబోధకులు సంత శిరోమణి మన్మథ్ స్వామి గారి యొక్క 465వ జన్మదినం ఈరోజు బోధనలోని వీరశైవ సమాజం ఆధ్వర్యంలో చక్రేశ్వర మందిరం నందు నిర్వహించడం జరిగింది। మిగతా భక్తులందరూ కూడా పాల్గొన్నారు। మన్మథ్ స్వామి జయంతికి సంబంధించి మరి ఉయ్యాల పాటల చేత, భజన పాటల చేత మరి స్వామివారి కీర్తనలను సమాజానికి తెలియజేశారు। మన్మథ్ స్వామి ఏదైతే వీరశైవ ధర్మాన్ని గురించి ప్రబోధించినటువంటి సంకీర్తనలన్నింటినీ కూడా ప్రజలకు భక్తులకు పరిచయం చేసి వాటి ద్వారా వీరశైవ ధర్మం యొక్క ప్రాముఖ్యతను, హిందూ సమాజంలో సనాతనమైనటువంటి శివుని యొక్క పూజా విధానాన్ని, లింగధారణ మహత్యాన్ని, ముక్తి మార్గానికి దగ్గరగా వెళ్ళేటువంటి సమాజం ఏదైనా ఉన్నదంటే అది వీరశైవ సమాజం అని ప్రముఖులు తెలియజేయడం జరిగింది। మరి సందర్భంగా వీరశైవ భక్తజనులందరికీ, హిందూ సమాజం అందరికీ మన్మథ్ స్వామి 465వ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। భజన మండలి తరఫున మరియు మిగతా సమాజ బంధువులందరి తరఫున అన్నదాన కార్యక్రమం కూడా, అన్న మహాప్రసాదం కూడా వితరణ చేయడం జరిగింది। చక్రేశ్వర మందిరంలో కార్యక్రమం నిర్వహించుకొని భక్తులందరూ మన్మథ్ స్వామి యొక్క కీర్తనలను మననం చేసుకోవడం జరిగింది। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।